నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఒకరేమో వరంగల్ జిల్లాలో తిరుగులేని నేత, మరొకరు ఖమ్మంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేత. ఒకరు ఆ జిల్లాకు చెందిన మంత్రి, మరొకరు ఆ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి. సమిష్టిగా పనిచేయాల్సిన వీరిద్దరూ సొంత అవసరాల కోసం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారట. అటు పార్టీకి ఇటు సీఎంకు తలనొప్పిగా మారారట. అసలు ఈ ఇద్దరు అమాత్యుల మధ్య గొడవకు కారణం ఏంటి? ఇద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఏ పరిస్థితులకు దారితీస్తోంది? వాచ్ ది స్టోరీ. కొండా దంపతులకు వరంగల్ జిల్లా రాజకీయాలలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో కొండా దంపతులకు తప్ప మరెవరికీ సాధ్యం కాదని జిల్లా రాజకీయాలలో టాక్ ఉంది. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాక కొండా దంపతుల ఆధిపత్యం క్రమంగా తగ్గుతుందన్న చర్చ జిల్లాలో జరుగుతోందట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలతో ఓవైపు వైరం కొనసాగుతుండగానే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూపంలో కొండా దంపతులకు మరో సవాల్ ఎదురైందట. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంత్రి పదవి కోసం పొంగులేటితో లాబియింగ్ చేస్తున్నారని గతంలో కామెంట్ చేసిన కొండా దంపతులు తమకు రాహుల్ గాంధీ మద్దతు ఉందని, మంత్రి పదవికి ఢోకా లేదని మరో స్టేట్మెంట్ ఇచ్చి మరింత అగ్గిరాజేశారని సొంత పార్టీలోనే చర్చ జరిగింది. జిల్లా ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డితో వర్గపోరు ఎదుర్కొంటున్న సమయంలో పొంగులేటితో కూడా వైరం పెట్టుకోవటం ఏంటని జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర చర్చ జరుగుతోందట. సెప్టెంబర్ 17న నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పొంగులేటి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా నేతలతో పాటు వరంగల్ జిల్లా నేతలు కూడా హాజరయ్యారు. కానీ వరంగల్ జిల్లాలో కొండా సురేఖ పాల్గొన్న ప్రోగ్రాం కి జిల్లా నేతలు రాలేదు. ఈ విషయాన్ని కొండా సురేఖ జీర్ణించుకోలేకపోతున్నారట. మరోవైపు మొన్నటి వరకు సమ్మక్క సారక్కలాగా ఉన్న మంత్రి సీతక్కతో కూడా కొండా సురేఖకు కోల్డ్ వార్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో జరిగే ప్రతి కార్యక్రమానికి మంత్రి పొంగులేటి హాజరు కావటం, అదే సమయంలో కొండా సురేఖ దూరంగా ఉండటంతో వీరిద్దరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైందట. ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించిన నాయని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారట. ఇదే సమయంలో సురేఖను దూరం పెడుతున్నారట. ఈ పరిస్థితి జిల్లా పార్టీలో అంతర్గత పోరు మరింత ముదిరినట్లు అయిందట. ఇక మేడారం జాతర పనులకు సంబంధించిన కాంట్రాక్టులు తమ వాళ్లకు ఇవ్వలేదంటే తమ వాళ్లకు ఇవ్వాలంటూ ఇద్దరు అమాత్యులు ఎవరికి వారు పావులు కదపటంతో వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ఇలాగే వదిలేస్తే ఇబ్బందులు తప్పవని భావించిన మంత్రి కొండా సురేఖ ఘాటుగా స్పందించారు. తన శాఖలో పొంగులేటి పెత్తనం ఏంటని ప్రశ్నించిన ఆమె మేడారం జాతర టెండర్లు తన కంపెనీలకు దక్కేలా పొంగులేటి ఒత్తిడి తెస్తున్నారంటూ చేసిన ఆరోపణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. వివాదం మరింత ముదురుతోందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖకు క్లాస్ పీకినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను కొండా సురేఖ కొట్టిపారేశారు. అయితే తాను హద్దుల్లో ఉన్నానని, తనకు ఎవరూ క్లాస్ తీసుకోలేదన్న ఆమె మాటలే పార్టీ వైఖరి ఏంటో చెబుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంత జరిగిన తరువాత కూడా మంత్రి సీతక్కతో కలిసి పొంగులేటి మేడారం జాతర పనులను సమీక్షించారు. అయితే తాను బిజీగా ఉండటం వల్లే మేడారం వెళ్లలేకపోయారంటూ కొండా సురేఖ కవరింగ్ ఇచ్చినా తాజా పరిస్థితులు మంత్రుల మధ్య సఖ్యత ఏ మేరకు ఉందో అర్థమవుతుందని జనం చెబుతున్నారట.